ధర్మాచరణకి శ్రద్ధయే ఆధారం. అమ్మని గౌరవించాలి, నాన్నని గౌరవించాలి. గౌరవించకపోతే కోర్టు శిక్ష వేస్తుందా చెప్పండి? ఇక్కడ కోర్టు శిక్ష వేయదు, కానీ ధర్మం శిక్షిస్తుంది అని తెలిస్తే నేను ఇవాళ అమ్మని నాన్నని గౌరవించకపోతే అధర్మం అవుతుంది, దానికి నేను శిక్ష అనుభవించక తప్పదు అనేటువంటి ఒక విశ్వాసం చే ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే లోక వ్యవహారానికి పనికొచ్చే చట్టం వేరు, మతం చెప్పే ధర్మం వేరు. రెండింటికి చాలా తేడా ఉన్నది. మనం ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాం, కూర్చుని ఉన్నాం, మన సీట్లో మనమే కూర్చున్నాం. ఏ ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లు, వికలాంగుల సీట్లు, వృద్ధుల సీట్లు కూర్చోలే, మన సీట్లో మనమే కూర్చున్నాం. ఆడవాళ్ళ సీట్లు నిండిపోయాయి, వికలాంగుల సీట్లు వికలాంగులతో నిండిపోయాయి, మీ సీట్లో మీరు కూర్చున్నారు. అప్పుడు నడవలేని నిలబడలేని ఒక వృద్ధుడు మీ సీటు పక్క నిలబడ్డాడు. అప్పుడు అతను నిలబడి ఉన్నాడే, నేను హాయిగా నిలబడగలిగిన వాడిని కూర్చున్నానే, నేను లేచి ఆయనకి సీటు ఇస్తాను అని ధర్మం ఉంటే అనిపిస్తుంది. అదే చట్టం అనుకోండి, వాడిని ఏమి శిక్షించదు. ఇప్పుడు తెలిసింది కదా. అందుకు అమ్మా నాన్నని చూడాలి, లేకపోతే బతుకేమవుతుంది అనే మాట ధర్మం చెప్తుంది తప్ప చట్టం ఏం చేయలేదు. అందుకే చట్టం విఫలమైన చోట ధర్మం విజయం సాధిస్తుంది, తెలుసుకో. అందుకు ప్రపంచంలో మీరు ఎన్ని చట్టాలు చేసినా, వాటిని అమలుపరచడానికి ఎందరు మనుషుల్ని పెట్టినా, మంచి నాయకుడు ఒక్కడుంటే మంచి చట్టం చేస్తాడు. కానీ చట్టం అమలుపరచడానికి దుర్మార్గులైన అధికారులు చాలా ఉంటే అమలుపరచబడకుండా వికృత రూపం ధరించి అందులో అవినీతి చోటు చూసుకుంటుంది. అవునా లేదు? ఇప్పుడు మనం చూస్తున్నాం. అది చట్టం చేయలేని పని ధర్మం ఎలా చేస్తుందో చూద్దాం. ఇది ఒక స్వానుభవంతో చెప్తున్నాం. మహాభారతంలో భీష్ముడు అనేక ధర్మాలు చెప్తాడు. ధర్మాలు చెప్తూ అక్రమార్జన కూడదు అని ఒక చోట చెప్తాడు. ఇది ప్రవచనం చెప్తున్నప్పుడు సరిగ్గా 3వ రోజు గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. నాది వద్దన్నా లంచాలు వచ్చే సీటు, ఏం చేయను, వస్తూ ఉన్నాయి. మీ ప్రవచనం విన్నాక నేను ఇవాళ లంచం పుచ్చుకోను అనుకున్నాను, నాకు 75,000 లంచం రాబోతుంటే నాకు వద్దు అని పక్కకి తిప్పి పనిచేశాను. ఇవాళ కలిగిన తృప్తి నా జన్మలో ఎప్పుడూ కలగలేదండి అన్నాడు. ఇదండి ధర్మం ఇచ్చే ప్రభావం. అందుకే ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటే ధర్మం మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది భగవంతుడు ఒకడు ఉన్నాడు అని స్పృహ ఉంటే ధర్మం ఉంటుంది, ఇది తెలుసుకోండి. అందుకే ప్రతి వ్యక్తికి పెద్ద పెద్ద వేదాంతాలు, సాధనలు, జపాలు, ఉపాసనలు అక్కర్లేదు. 2 ఉంటే చాలు. భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన సర్వవ్యాపకుడు అని ఎక్కడో ఉండి గమనించడం కాదు, నా హృదయంలో కూర్చుని మీరు గమనిస్తున్నాడు. కనుకనే నేను ఎవరి కళ్ళైనా మూయగలను, కానీ నా కళ్ళు మూసుకుని చేసిన తప్పు కూడా నా హృదయంలో ఉన్నవాడు తెలుసుకుంటాడని ఒక స్పృహ ఉంటే తప్పు చేయం మనం. ఈ స్పృహని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కలిగించగలిగితే అవినీతి రహిత సమాజాన్ని మనం సాధించగలం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మం సాధించగలిగినటువంటి నైతిక సమాజాన్ని మామూలు చట్టాలు, న్యాయాలు సాధించలేవు. అందుకే చట్టాలు, న్యాయాల కంటే శాస్త్రం చెప్పిన ధర్మానికి అంత గొప్పగా స్థానం ఉన్నది. ఇది తెలియాలి అంటే ఒక ఆఫీసులో ఆఫీసులు ఉన్నప్పుడు అందరూ సిన్సియర్గా పనిచేస్తారు. ఆయన 11ంటికి వస్తాడు ఆఫీసరు, వీళ్ళు 9:30కే అటెండ్ అయ్యారు. 9 నుంచి 11:30 వరకు పిచ్చాపట్టి మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఉన్నారు ఉద్యోగులందరూ. 11:30కి ఆయన కారు చెప్పడం వినగానే ఎవరి మానాన్ని వారు కూర్చున్నారు. ఒకసారి 11ంటికి ఉద్యోగి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అతను ఊహించిన సీన్ ఏమిటంటే అందరూ అల్లరి పెడుతూ ఉంటారు, తోటి ఉద్యోగులు అనుకున్నాడు. కానీ అందరూ చక్కగా బల్ల దగ్గర పని చేసుకుంటున్నట్ట. ఏంటి మీరు ఇలా పనిచేస్తున్నారు, మన 11:30 వరకు పని చేయం కదా అన్నట్టు. అంటే ఆయన అన్నాడు, బాస్ వాడు తొందరగానే వచ్చాడు, లోపల ఉన్నారని అని ఈయన కూడా కూర్చుని పనిచేస్తున్నట్ట. ఇంకా గందరగోళం ఏమీ లేదు. 11:30 తర్వాత అన్నాడు, బాసు రాలేదు, ఏమీ లేదు, ఇవాళ ఆయన రాడు, నేను కేవలం ఫూల్ చేద్దామని పని చేశామని. అక్కడ లేడు, ఆయన ఉన్నాడన్న స్పృహే తప్పు చేయకుండా పని చేయించిందే. అలాగే ప్రతి వారిలో పరమాత్మ గమనిస్తున్నాడని శాస్త్రం చెప్తూ ఉంటే అది నువ్వు శ్రద్ధతో నమ్మితే తప్పు చేయగలవా? ఇది చూడండి ఇక్కడ. కనుక గమనించేవాడు ఒకడు ఉన్నాడని స్పృహ కలిగించడమే ధర్మం చేయవలసిన పని. ఆ స్పృహ కలగడం కోసం పెద్దవాళ్ళు మనకి ఎక్కడెక్కడ భగవంతుడిని ఆరాధించాలి. అందుకే ధర్మం అనగా ఈశ్వర స్పృహతో బ్రతుకుతూ శాస్త్రం చెప్పింది చేయడమే ధర్మము. ఈశ్వర స్పృహ, నేను 10 మార్లు అంటున్నాం, స్పృహ స్పృహ స్పృహ. ఆయన ఒకడు ఉన్నాడు, గమనిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆ మాట గుర్తుపెట్టుకుంటూ ఉంటే చాలు. కనుక ధర్మం ఎవరి కోసం చేస్తావు? ఏముందయ్యా, ధర్మం చేయకపోయినా బతికేయగలం ప్రస్తుతానికి, తర్వాత దెబ్బతింటాం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇవాళ విత్తనం వేస్తే రేపే పండు రాదు, సమయం తీసుకుంటుంది. ధర్మానికైనా అధర్మానికైనా అదే సూత్రం. ఇవాళ చేసిన దానికి ఎప్పటికైనా అనుభవించక తప్పదు. అది హిందూ ధర్మం మాత్రమే ఇవ్వగలిగిన అత్యద్భుతమైన కర్మ సిద్ధాంతం.